రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయాల నిర్మాణాలకు ప్రభుత్వం స్థలాలు కేటాయించింది. ఇందులో భాగంగా కాకినాడ నగరంలో కోట్ల రూపాయలు ఖర్చు చేసే ఎకరం 45 సెంట్ల భూమిని కాకినాడ పార్టీ కార్యాలయం కేటాయించగా బుధవారం ఆ భూములను నాయకులు సందర్శించారు. కాకినాడ రైల్వే స్టేషన్కు కోతవేడి దూరంలో కేటాయించిన ఈ భూములను జిల్లా పార్టీ అధ్యక్షుడు జ్యోతుల్ నవీన్, ఎమ్మెల్యేలు కొండబాబు, వరపుల సత్యప్రభ తదితరులు పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. హిందీ, ఇంగ్లీషు, తెలుగు లైటింగ్ బాగుంది ఈ లోపల ప్రసాద్ ప్రసాద్ లా పక్కన ప్రసాద్ మేము ఇటు ఉంటాం ఇలా వచ్చాయి రోజు నేర్పడానికి పని నమస్కారం. ఈరోజు మేమందరం ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటంటే ఈ జిల్లా ఆఫీస్ని ఒక జీవో రూపంలో ఇక్కడ సైటు అలాట్ చేయడం జరిగింది. ఎకరా 45 సెంట్లు. ఇదంతా కూడా 25 జిల్లాలు కూడా ప్రతి జిల్లాలోని కూడా పార్టీ నుంచే ఇక్కడ అన్ని సహకారాలతోటి ఇక్కడ జిల్లా ఆఫీస్ని కట్టడం జరుగుతుంది. ఇదే కాకుండా ప్రతి నియోజకవర్గంలోని కూడా పార్టీ ఆఫీస్ని కట్టడం జరుగుతుంది. ఒక్కో నియోజకవర్గానికి 30 సెంట్లు 40 సెంట్లు చూసుకోమని చెప్పడం జరిగింది. ఆల్రెడీ అందరికీ ఎమ్మెల్యేలందరికీ కూడా ఎమ్మెల్యేలకి ఇన్ఛార్జీలకి కూడా డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ముందుగా కొన్ని జిల్లాల్లో స్టార్ట్ అవ్వడం జరిగింది. జిల్లా హెడ్ క్వార్టర్లో ఇక్కడ ఎకరా 45 సెంట్లు ఇక్కడ అలాట్ చేయడం జరిగింది. దాంట్లో పార్టీ ఆఫీసు కట్టడం జరుగుతుంది. ఈ సెంటర్లో ఉండడం వల్ల అతి చేరువలో అందరికీ కూడా నలుగురికి ఉపయోగపడుతుంది, అందరికీ ఉపయోగపడుతుంది అనే ఉద్దేశం దాని మీద ఉంది. కాబట్టి దీనికన్నా ఎక్కువ ఉపయోగపడేలాగా 10 మందికి ఉపయోగపడేలాగా 2-3 ప్రపోజల్స్ ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా బ్లడ్ బ్యాంక్ని పెట్టే అవకాశం ఉంది. దానికి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా బ్లడ్ బ్యాంక్ను అక్కడ పెట్టడం జరుగుతుంది. బ్లడ్ బ్యాంక్ని చేయడం జరుగుతుంది. అంటే మీకు పార్టీ ఒక పార్టీ పరంగా ఇది కొత్తగా తెలుగుదేశం పార్టీ పెట్టిన రూల్ ఏం కాదు. ఏ పార్టీ ఉన్నా ఆథరైజ్డ్ పార్టీ ఏదన్నా దేశంలో ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నా, బీజేపీ అధికారంలో ఉన్నా, ఇక్కడ టీడీపీ అధికారంలో ఉన్నా, వైసీపీ అధికారంలో ఉన్నా ఒక జీవో ఉంటుంది, జీవో నెంబర్ ఉంటుంది. దానికి నలుగురికి ప్రజలకు ఉపయోగపడేది. కాబట్టి ప్రభుత్వ స్థలాలు, ప్రైవేట్ స్థలాలు ఎక్కడ ఉంటాయి, ప్రభుత్వ కొందామని చూసాం, ప్రభుత్వ స్థలాలు ఉంది కాబట్టి అవకాశం ఉంది కాబట్టి తీసుకున్నారు. లాస్ట్ టైం మరి వైసీపీ వాళ్ళు R&B స్థలం తీసుకున్నప్పుడు ఇదే క్వశ్చన్ మీరు అడిగారా? ఎవరిని అడిగారు మీరు? ఎవరిని అడిగారు? అది ఆథరైజ్డ్గా తీసుకున్నారా? జీవో చూడండి, అది ఆథరైజ్డ్గా క్యాబినెట్ ఆమోదంతో వచ్చిన జీవో తోటి మేము కడతాం. మరి ఈరోజు మన జిల్లా పార్టీ అధ్యక్షులు నవీన్ గారి ఆధ్వర్యంలో అందరం కలిసి తెలుగుదేశానికి సంబంధించిన ఎమ్మెల్యేలు అయితేనే, ఎమ్మెల్సీలు అయితేనే, మన మిగిలిన వివిధ విభాగాలలో ఉన్న అందరం కలిసి ఈరోజు ఏదైతే మొత్తం రాష్ట్రం అంతా కూడా ఒకే డిజైన్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉండాలి అన్న మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు ఒక జీవో ఈరోజు ఎకరా 45 సెంట్లు ల్యాండ్ అన్నది ఒక జీవో అన్నది రావడం జరిగింది. దాన్ని ఇక్కడికి వచ్చి మేము దాన్ని పరీక్షించి అది ఎలా రేపు రాబోయే కాలంలో దానికి సంబంధించిన డిజైన్ కూడా పార్టీ ఆఫీస్ నుంచి రావడం జరుగుతుంది. దాన్ని ఈరోజు అక్కడ మేము పరిశీలించడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఒక ముఖ్య ఉద్దేశం అంటే ఒక మంచి ఉద్దేశం, పార్టీ ఆఫీసర్ అన్నది హెడ్ క్వార్టర్స్లో నగరం నడిబొడ్డున ఉండాలి, అందరికీ కూడా సాధారణ ప్రజలకు కూడా అందుబాటులో ఉండాలని ఒక ఉద్దేశంతో మా నాయకుల ఆదేశాల మేరకు ప్రతి జిల్లాలోనూ మొదటగా జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఈ పార్టీ కార్యాలయం, ఇప్పటికే మాకు కూడా మా నియోజకవర్గాల్లో ఈ సైట్ని అన్నది చూసుకోమని చెప్పడం జరిగింది. జిల్లా పార్టీ అయిన తర్వాత మా నియోజకవర్గాల్లో కూడా చాలా సంతోషం అండి. ఈ రోజున కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ నూతనంగా భవనం నిర్మించుకోవడానికి ఈరోజు ప్రభుత్వం
ఎకరా 45 సెంట్లు మన కాకినాడ నగరంలో ఈరోజు జీవో నెంబర్ 340 ప్రకారంగా ఈరోజు జీవో రిలీజ్ చేయడం జరిగింది. ఆ సందర్భంగా ఇక్కడ జిల్లా పార్టీ అధ్యక్షులు నవీన్ గారు, ఎమ్మెల్యే సత్యప్రభ గారు, చిక్కాల రామచంద్రరావు, రాజశేఖర్ గారు అందరూ కూడా, నాయకులందరూ కూడా రావడం జరిగింది. తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా. ఈ స్థలం ఈరోజు తెలుగుదేశం పార్టీ కోసం కాదు ఇదండి. అందరూ ఏమనుకుంటారంటే తెలుగుదేశం పార్టీ కోసం కట్టేది ఆఫీస్ అనేది, కానీ ఇది ప్రజల కోసం అండి. ప్రజల కోసం కడుతున్నామండి. ఎందుకంటే చెప్తే మాకు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఉంది ఆల్రెడీ, కానీ ఈరోజు ప్రజల్లో ప్రజా దర్బార్లు పెట్టడం, ప్రజా సమస్యలు తెలుసుకోవడం కోసం కూడా ఈరోజు ఒక పెద్ద వేదికలు అవసరమైంది ఈ రోజున. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆఫీసులను కూడా ఏదో మా కోసమని కాకుండా ప్రజలు కూడా అనువైన విధంగా ఉండాలన్న ఆలోచనతో ఈరోజు తెలుగుదేశం పార్టీలు నియమించడం జరుగుతుంది. ఈ రోజున ఇప్పుడే అడిగారు బ్రదరు, కొనుక్కోవచ్చు కదా అని అన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రజల కోసం పనిచేస్తున్న పార్టీ అండి, కమర్షియల్ కాదు. ఎప్పుడు కూడా మీరు ఎప్పుడైనా చూడండి, గత ప్రభుత్వాలు ప్రజల కోసం కట్టిని కూల్చేశారు. అది ఎవరి డబ్బు అండి? అది ప్రజల డబ్బుతో కట్టింది. ప్రజలతో డబ్బు కట్టుతో ప్రజావేదిక కడితే ప్రజల కోసం కూల్చేస్తారు వాళ్ళు. ఈరోజు మనం ప్రజల కోసం కడుతుంది ఇది.